హాయ్! నమస్తే అందరికి. ఇగ చాలా రోజులకొచ్చేసిన. మీరు మా కోడలి హల్దీ జూశేషిర్రు గదా! సో, హల్దీ తర్వాత నెక్స్ట్ డే రోజు బోనాలు ఈరోజు. ఇగ టిఫిన్ తిందామని ఎళ్ళుండే ఫస్ట్. సో, ఇంగా టిఫిన్ అయిపోయిందని జెప్పేసి టిఫిన్ జేసుకుంటున్నాము. ఉప్మా చేస్తున్నాము. ఇగ మా తన్ను వాళ్ళు, యష్ వాళ్ళైతే ఉప్మా అంటే అమ్మ అంత దూరం పోతారు. వాళ్ళు బయట పోయి తినేసేసొచ్చిర్రు. దగ్గరనే రోడ్డుకు టిఫిన్స్ దొరుకుతాయన్నమాట. ఇక్కడొచ్చేసి లంచ్‌కి ప్రిపరేషన్స్ అయితున్నాయి. పప్పు, వంకాయ కర్రీ అవి. ఈ రూమ్ మొత్తం కిచెన్ కోసం తీసుకొని ఉండే సపరేట్‌గా. పెళ్లి కూతురు అదేంటి పందిరి గుంజ దగ్గర పూజ చేస్తున్నారనమాట. ఇంకా దాని తర్వాత పెళ్లి కూతురుని చేసారనమాట. అంటే బోనాల కన్నా ముందు పసుపు పెట్టి పెళ్లి కూతురిని రెడీ చేస్తారు. సో అక్కడ మా అక్క పసుపు పెడుతుంది. పక్కన తోడు పెళ్లి కూతురు లాగా ఏమి ఎప్పుడు పోయి కుట్టించి కూర్చుందో తెలియదు. అసలు మా దగ్గరనే ఉంది అంతసేపు పోయి కూర్చుంది. మాకు తెలియని కూడా తెలియదు. మా మరిది కూతురు. ఇంకో మా చిన్న కోడలు వీడియో తీసుకుంటుంది. ఇక అందరు కలిసి బోనాలకు రెడీ చేస్తున్నారు. ఇంకా కొన్ని వీడియోస్ అయితే మా చిన్న కోడలు తీసింది కాబట్టి నాకు అంత వీడియో తీయలేదు అనిపించలేదు. ఇక్కడ వచ్చేసి మా మిట్టు రెడీ అయిపోయింది పెళ్లి కూతురులాగా. బోనాలు కూడా రెడీ అయిపోయినాయి. సో అక్కడ ఒకసారి మొక్కేసి ఇంకా బోనాలు తీసుకొని వెళ్ళడమే. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అయిపోయి మేమందరం రెడీ అయిపోయి కిందికి వెళ్ళిపోతున్నాము. బోనాలు కూడా రెడీ అయిపోయినాయి. పెళ్లి కూతురు అందరు రెడీ అయిపోయారు. ఇంకా మేము గుడికి వెళ్ళిపోతున్నాము. మా తనుశ్రీ ఏమో వెళ్లకుండా మా కోసం వెయిట్ చేస్తుంది గేట్ దగ్గర. రెడీ అయిపోయి వెళ్తారు. మా సైడ్ ఇట్లా పెళ్లి కూతురు వాళ్ళు వెళ్ళేటప్పుడు కింద ఏమంటారు చీరలు పరుస్తారనమాట. ఆ చీరలలోనే నడవాలి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళు పెళ్లి కూతురు అందరూ ఆ చీరలలోనే నడుస్తూ రావాలి. ఇక మిగతా వాళ్ళందరం సైడ్ నుంచి నడిచేస్తాము. ఇక్కడ మా అత్తమ్మకి మంగళహారతులు ఇచ్చారు. మా తన్ను యశుని పట్టుకోమంటే అస్సలు పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి పట్టుకోవడము నడవడము ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి పట్టుకోలేరు. ఇంకా చాలా లాంగ్ కూడా ఉంది గుడి. వాళ్ళకి అలవాటు లేదు కదా, అందుకని ఇంకా డ్రెస్సే ఒకళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళది. ఇక హల్దీ బోనాలు ఒకటే రోజు చేసే హడావిడి అయితే అయిపోతుంది అని చెప్పేసి హల్దీ వచ్చేసి ముందు రోజు చేసినుండే. ఆ రోజు నైట్ 12-12:30 వరకు అయ్యింది. నెక్స్ట్ డే వచ్చేసి బోనాలు. ఇంకా బోనాలు కూడా కొంచెం ప్రశాంతంగా అయిపోయినాయి అనమాట. అంటే హడావిడి ఏం లేకుండా రెండో ఒకటే రోజు అంటే ఇంకా హడావిడి అయిపోతుండే. ఇంకా అక్కడ నుంచి ఇంకా వస్తలేదు అని చెప్పి చూస్తున్నాం. అంటే నాకు కూడా తెలియదు టెంపుల్ ఎక్కడ ఉందో. ఇంకా వెళ్తున్నా కొద్ది దారి వస్తూనే ఉంది. ఇంకా ఎండ కూడా బాగా కొడుతుంది. ఇంకా ఎండకో ఏమో బ్యాండ్ కొట్టే అతను అయితే పడిపోయినుండే. అందుకే ఎండకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బ్యాండ్ వాయించే వాళ్ళు అయితే కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువ తాగడము, లిక్విడ్స్ ఎక్కువ తాగడం చేస్తుండాలి. అమ్మయ్య వచ్చేసింది గుడి అనిపించింది. గుడికి వచ్చేసిన తర్వాత ఇక మేమైతే లోపలికి వెళ్ళి కూర్చున్నాము నీడకి. ఇంకా పెళ్లి కూతురు వెనకాల బోనాలు ఎత్తుకున్న వాళ్ళంతా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము కూర్చున్నాం. ఇంకా నన్ను ఎత్తుకోమని ఉండే బోనము, కాకపోతే నేను ఎప్పుడు ఎత్తుకోలేదు. నాకు భయమైంది. వద్దు మీరే ఎత్తుకోండి అని చెప్పిన. ఇక్కడ పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు కింద. ఇంకా మా చిన్న కోడలు నాతోనే ఉంది. నాకెందుకో పిల్లలంటే బాగా ఇష్టము. పిల్లలతోనే ఎక్కువ ఉంటా. దాని తర్వాత బోనాలు అక్కడంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఇంటికి వెళ్లే టైంలో అయితే చీరలు అలాంటివి ఏం పరవడం ఉండదు. పాపం వాళ్ళు పుస్తకాలతోటే కింద రోడ్డు పైన నడవాలన్నమాట. ఇక ఇది బోనాల టైంలో ఈవినింగ్ కింద కూర్చున్నప్పుడు కింద అందరం కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాము. బోనాలు అయిపోయిన తర్వాత ఏం చేద్దాము ఏంది అన్నట్టుగా మా అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరం కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాం. ఇంకా టీ తాగేసి వచ్చి కూర్చొని ఇంకా మా అక్కనేమో మా బావని రమ్మని బతలాడుతుంది. మా బావకేమో బాగా సిగ్గనమాట ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా. ఇంకా తర్వాత మా కొడుకు వచ్చి కూర్చున్నాడు రమ్మంటే. ఇంకా మేమందరం ఇక అందరం కూర్చొని ముచ్చట్లు వేస్తున్నాము. మా కొడుకు మా అక్కలు హాయ్ చెప్తారు చూడండి అందరు మీకు.
హాయ్ చెప్పేసేయండి మా వాళ్ళందరికి ఒకసారి. ఇలా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అయినప్పుడే మేము అందరం కలుస్తాము. సో అందరం కలిసినప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇలా ముచ్చట్లు వేస్తూ ఉంటాము. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు, అట్లనే గంట కొట్టుడు మర్చిపోకూడదు.